నెల 31వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ఏలేశ్వరం మండల జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల బీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూదీ నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజు ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే బీసీలకి తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవని, బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులందరూ ఈ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దనేకుల వీరభద్రరావు, ఓనుం మంగ, వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను, పతివాడ రామకృష్ణ, కోరాడ కృష్ణ, జొన్నాడ వీరబాబు, శంకరి బాబ్జీ, నీలి త్రిమూర్తులు, సామంతులు గోపి, దనేకులు దేముడు, సామంతుల రాంబాబు, తేలు నాగరాజు, తేలు రాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండ బుధవారం అనగా 31వ తారీఖున మరి ఏలేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జయహో బీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు మా సోదరి అయినటువంటి మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైలా సాంబశివరావు ఆధ్వర్యంలో, అలాగే మా ఏలేశ్వరం మండలం, అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదరిమణులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలరని చెప్పి మేము కోరుచున్నామండి. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర వహించడం, అలాగే ఈ ప్రభుత్వం ఏవైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను ఈ 5 సంవత్సరాలు కూడా అనగదొక్కే ప్రయత్నం అంటూ చేస్తూ వస్తుంది. ఎందుచేతనంటే మరి ఆయన పెట్టిన స్కీమ్లన్నీ కూడా సుమారుగా 30 పథకాలను బీసీలకు వ్యతిరేకంగా తీసివేయడం జరిగిందండి. మరి ఆయన సంక్షేమ పథకాలు అందిస్తాను, ప్రజలందరినీ బాగా చూస్తాను, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు అని ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఏ రోజున కూడా బీసీలు పట్టించుకుని పాపన పోలేదండి. బీసీలకు వెన్నుముఖంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న ఎన్టీ రామారావు గారు సుమారుగా 1982 సంవత్సరం 83 సంవత్సరంలోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఎంతోమంది బీసీలకి, ఎస్సీ ఎస్టీలు కూడా మరి ఆయన ఎన్నో రకమైన పదవులు, ఎమ్మెల్యే పదవులు కానివ్వండి, అలాగే జిల్లా పరిషత్ పదవులు కానివ్వండి, మండల పదవులు కానివ్వండి, ఎన్నో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎన్టీ రామారావు కానీ దక్కిందని చెప్పి ఈ సభాపూర్వకం మరి మీకు తెలియజేస్తున్నానండి. మరి ఈ రోజున మరి మేము అందరం కూడా ఎందుకు నష్టపోయామంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా విధంగా కూడా బాధలు వ్యక్తం చేస్తూ కష్టాలు పడుతున్నాం బీసీలందరం కూడా. ఎందుకంటే మహిళలకు అన్యాయం జరిగింది, అలాగే పెద్దలకు అన్యాయం జరిగింది, పిల్లలకు అన్యాయం జరిగింది. ఏం చేశారండి బీసీలకి అని చెప్పి ఉద్యోగాలు లేవు, బీసీ ఒకరు ఖాళీగా ఉన్నారు. అలాగే బీసీ కులాలు అన్నటువంటి చాలా కులాలు వృత్తి చేసుకునేటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి బీసీలో. సుమారుగా 136 కులాలు ఉన్న బీసీ కులాల్లో కూడా నాయి బ్రాహ్మణులు అవ్వచ్చు, రజకులు అవ్వచ్చు, విశ్వబ్రాహ్మణులు అవ్వచ్చు, అలాగే కొలిగీత కార్మికులు అవ్వచ్చు, ఇలాంటి కార్మికులందరూ కూడా ఉపాధులు లేకుండా మరి ఈ రోజు ఏదో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి మభ్య పెట్టి సుమారు ఆశ చూపే విధంగా చేస్తున్నారు తప్ప సుమారు కరెంటు బిల్లు పెంచి వీళ్ళు ఇచ్చిన 10 రూపాయలు అయితే 100 రూపాయలు ప్రజలతో రోజు చేసే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితిలో ఉన్నారండి. భారతదేశంలోనే వెనుకబడిన పరిస్థితి ఉందంటే మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పి మొట్టమొదటిసారి చెప్పుకునే పరిస్థితి మరి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు లోటు ఖచ్చితంగా కనబడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బీసీలందరం కూడా మరి ఏలేశ్వరం నగర పంచాయతీలోని ఈ రోజు మా బీసీలందరూ కూడా ముక్తకంఠంతో రేపు జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దానికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరిమణి శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజు గారి ఆధ్వర్యంలో బీసీలందరూ కూడా మా మండలం రీచ్ నగర పంచాయతీ రీచ్ కూడా కలిసి వచ్చి కథలు వచ్చి మహిళలతోటి, అలాగే పెద్దలతోటి, పిల్లలతోటి, నాయకులు, అభిమానులు అందరితోటి కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మీ పిలుపునివ్వడం జరుగుతుందండి.